గత కొన్ని రోజులుగా ఉద్యోగులకు సంబంధించి ఓ అప్డేట్ అయితే విపరీతంగా షేర్ అవుతుంది. అదేంటంటే గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రభుత్వం నిలిపివేసిన 18 నెలల కాలానికి సంబంధించిన డిఏ బకాయిలను ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయబోతుంది అనే వార్త సారాంశం. అంటే జనవరి 1, 2020 నుండి జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 వరకు ఉన్న 3 విడతల డిఏ బకాయిలను ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుందని, దానికి అదనంగా 6.5% నుంచి 5% వరకు వడ్డీని కూడా కలిపి చెల్లిస్తున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా నిలిపివేసిన భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 6 సమాన వాయిదాల్లో ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారని పత్రికల క్లిప్పింగ్స్లు, వాట్సాప్ మెసేజ్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇక ఈ సమాచారం ఎంతవరకు నిజం, ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి, ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్పింది అనే విషయాలను క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం. మొదటగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చింది. దేశం యొక్క అప్పటి ఆర్థిక స్థితిగతులను మరియు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆ 18 నెలల డిఏ బకాయిలను చెల్లించడం కుదరదని తేల్చి చెప్పింది. అంటే కేవలం మాటలతో కాకుండా రికార్డుల పరంగా కూడా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఆ నిధులను ఉపయోగించామని, కాబట్టి వాటిని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు, మరో కీలకమైన అప్డేట్ కూడా మనం ఇక్కడ గమనించాలి. కన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన శ్రీ అజయ్ గారు ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక వివరణ కోరారు. దానికి సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వారు ఏప్రిల్ 15, 2026న ఒక అధికారిక రిప్లై ఇచ్చారు. ఆ లేఖలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కరోనా కాలంలో నిలిపివేసిన ఆ 3 విడతల డిఏ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అంతిమం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు మరియు దీనిపై పునరాలోచించే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పింది. ప్రభుత్వం ఇంత స్పష్టంగా ఇటీవల కాలంలోనే, అంటే 2026 ఏప్రిల్లోనే సమాధానం ఇచ్చినప్పటికీ బయట మాత్రం పత్రికల్లో ఇవి అందుతున్నాయి అని వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యకరం. మరి ఇన్ని అధికారిక తిరస్కరణలు ఉన్నప్పటికీ ఎలాంటి గాలివాతులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని మనం ఒకసారి ఆలోచిస్తే దీని వెనక ఉన్న కారణాలు చాలా సులభంగా ఊహించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఎలక్షన్లు జరుగుతున్న సమయం కాబట్టి ఓటర్లను లేదా ఉద్యోగ వర్గాలను ఆకర్షించడానికి లేదా తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి ఫేక్ వార్తలు సృష్టించబడతాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు జరగడం సహజం. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతున్నారని లేదా పాత పెన్షన్ విధానాన్ని వెంటనే తెస్తున్నారని ఇలా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. ఊహాగానాలు, పత్రికలలో కూడా కొన్నిసార్లు సరైన సమాచారం లేకుండానే ఇలాంటి వార్తలు ప్రచురితం కావడం వల్ల పెన్షనర్లు మరియు ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి ఉద్యోగులు, పెన్షనర్లు గమనించాల్సిన విషయం ఒకటి. ప్రభుత్వం ఒకవైపు లిఖితపూర్వకంగా మేము చెల్లించలేము అని చెబుతున్నప్పుడు ఇతర మార్గాల్లో వచ్చే వార్తలను నమ్మడం వల్ల మనకు నిరాశ ఎదురవుతుంది. ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమలులో ఉంది. కాబట్టి వాట్సాప్లో వచ్చే మెసేజ్లను చూసి మోసపోకండి. ప్రభుత్వం నుండి ఏదైనా శుభవార్త ఉంటే అది అధికారిక గెజెట్ లేదా ప్రభుత్వ వెబ్సైట్ ద్వారానే వెలువడుతుంది. అప్పటి వరకు ఇవన్నీ కేవలం ఎన్నికల వేళ వచ్చే గాలి వార్తలు మాత్రమే అని మీరు గుర్తించాలి.